ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణంలో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నామని ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దాతల సహకారంతో నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ముఖద్వారం పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా కళాశాల 3వ అంతస్తు నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికంగా ఈ నిర్మాణం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2వ స్లాబ్ కూడా పడతా ఉంది. ఇలా ఈ యొక్క ముఖద్వారం కాలేజ్కు మెయిన్ డోర్ పెట్టడం స్థితి ఈరోజు బాగుందని చెప్తే పూజారులు చెప్పి యొక్క కార్యక్రమం చేపట్టడం, ఏదేమైనా దాతలకు ఇక్కడ నిర్మాణంలో శ్రద్ధ చేస్తున్న ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్క సోదరులకు, అందరికీ మేధావులకు, పెద్దలకు, సోదరులకు ధన్యవాదాలు. ఎక్కడ ఆటంకం లేకుండా, ఎలాంటి దేనికి ఇబ్బంది లేకుండా ఈ యొక్క నిర్మాణం పూర్తిగా నిరంతరం కొనసాగుతూ ఉంది. మేస్త్రీలు కూడా, పనులు కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఒక రోజు తెలుగు తీసుకోకుండా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకే ఈ దశకు చేరుకుంది. 3వ స్లాబ్ కూడా ఒక నెల రోజులలో పడతా ఉంది. ఇలా చాలా ఆనందం. ప్రతి ఒక్కరు కూడా నేను కళాశాలను అత్యాధునిక సదుపాయాలతో ఎక్కడా లేని విధంగా నిర్మించనున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే వీరపల్లి శంకర్. కార్పొరేట్ కళాశాలల స్థాయి సదుపాయాలని విద్యార్థులకు కల్పించబోతున్నామని ఆయన వెల్లడించారు. వీలైనంత వేగంగా కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేస్తారని ఈ సందర్భంగా వెల్లడించారు. కళాశాల నిర్మాణానికి దాతల ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల, మాల్యాల మండలాల కేంద్రాల్లో స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు వ్యాపారం దుకాణదారులు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ, ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి అశ్రు నివాళులర్పిస్తూ వ్యాపారులు, దుకాణాల యజమానులు, ఆటోలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ముష్కరులను హెచ్చరిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పార్టీలకు అతీతంగా ర్యాలీ నిర్వహించారు. జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు కొడిమ్యాల మండలం హిందూ సంఘాల ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. కావున స్వచ్ఛందంగా అన్ని దుకాణాలు బంద్ చేసుకున్న వాళ్ళ వ్యాపార సంస్థలకు మరియు ఇందులో కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు, అఖిలపక్ష సభ్యులకు అందరికీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఒక ఉగ్రవాది వ్యవస్థను మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇండియాను ఏదో చేద్దాం, ఏదో చూద్దాం అంటే మేము 140 కోట్ల జనాభా కలిగిన హిందూస్థాన్ ఇది. అందరం మేము ఓపిక పట్టినంత వరకే నీ ఆగడాలు. అటువంటి దేశాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలకు మా కొడిమ్యాల మండలి తరఫున సవాల్ చేస్తూ ఇలాంటి చర్యలు మరియు ఇటువంటి మమ్మల్ని కవ్వింప చర్యలు చేస్తే ఊపుని గులాబీ దండోరా మోగనుంది. బీఆర్ఎస్ ఢంకా బజాయించనుంది. 1 కాదు 2 కాదు లక్షలాది మందితో ఉద్యమాల ఖిల్లాపై గర్జించనుంది. మునుపెన్నడూ లేని విధంగా ఏ రాజకీయ పార్టీ తలపెట్టని విధంగా గులాబీ రథోత్సవ సభ ఉండబోతోంది. ఇక అధినేత కేసీఆర్, రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేయబోతున్నారట. మరి ఈ నెల 27న జరిగే ఆ పార్టీ రజతోత్సవ వేడుకలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. పదేళ్లు అధికారం చెలాయించిన పార్టీ నేడు ప్రతిపక్షంలో తనదైన శైలిలో దూసుకెళ్తోంది. 10 ఏళ్ల వ్యతిరేకతను ఒక్క సభతో దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. ఉద్యమ నేతగా, స్వరాష్ట్ర కళ సాకారం చేసిన వ్యక్తిగా చరిత్రలో చెరిపివేసిన, చెదిరిపోని పేరు సంపాదించిన మాజీ సీఎం కేసీఆర్ సంపాదించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 10 ఏళ్లు పాలనా పగ్గాలు కొనసాగించారు. అనంతరం అధికారం దూరం కావడంతో కొంత విరామం తీసుకున్న గులాబీ బాస్ మళ్లీ కథన రంగంలోకి రాబోతున్నారు. ఆ యుద్ధ రంగానికి ఉద్యమాల కిల్లా పోరుగడ్డ వరంగల్ వేదిక కాబోతోంది. గులాబీ పార్టీ నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతోంది. దీంతో 25 ఏళ్ల రాష్ట్రోత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. షరతులతో కూడిన అనుమతులను పొందింది. దీంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తోంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రాష్ట్రోత్సవ మహాసభ జరగనుంది. విశాలమైన వేదికను సిద్ధం చేస్తున్నారు. సుమారుగా 400 మంది ఒకే వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మహాసభను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మన కోసం మన కేసీఆర్ అనే నినాదంతో గులాబీ దండు గర్జనతో రాష్ట్రోత్సవ బహిరంగ సభ దద్దరిల్లనుంది. మొదట 800 ఎకరాలు అనుకున్నప్పటికీ జిల్లాల వారీగా వచ్చిన ఫీడ్బ్యాక్తో అది 1250 ఎకరాల తర్వాత 1350 ఎకరాలకు చేరింది.
అది సరిపోదని భావించిన గులాబీ పార్టీ రాష్ట్రోత్సవ భారీ బహిరంగ సభను 150 ఎకరాల్లో నిర్వహిస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సభకు జన సమీకరణాలు చేసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులను వినియోగించుకునే విధంగా రాష్ట్ర ఆర్టీసీకి 10 కోట్ల నిధులు కూడా అందించినట్లుగా తెలుస్తోంది. మహాసభకు 40,000కు పైగా వాహనాలు వస్తాయని ఒక అంచనా. వాహనాల్లో వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 1000 ఎకరాల పార్కింగ్ ప్లేసును సిద్ధం చేశారు. పార్కింగ్ ప్లేస్ నుంచి నేరుగా సభా వేదికకు వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. గత ఎన్నికల రిజల్ట్ తర్వాత చాలా రోజులకు మాజీ సీఎం కేసీఆర్ వరంగల్లో మాట్లాడబోతున్నారు. గత 25 ఏళ్ల పార్టీ చరిత్ర, 10 ఏళ్ల పాలన, తర్వాత ఓటమి అనంతరం 16 నెలల కాంగ్రెసు పాలనపై కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా తాను చేసింది ఏంటి, తాజాగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏంటి అనే వ్యత్యాసాలను ప్రజలకు కేసీఆర్ వివరించే ఆస్కారం ఉంది. 16 నెలల రేవంత్ సర్కారుపై కత్తులు ఎక్కుపెట్టనుంది. బీఆర్ఎస్ సంక్షేమ పాలనను గుర్తు చేస్తూనే రేవంత్ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పడేనుంది. ఈ వేదిక నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ మోసాలను తెలియపరుస్తూ కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగమని, తిరిగి కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఈ సభను ఆపాలని ఇప్పటికే రేవంత్ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకున్నారు గులాబీ శ్రేణులు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సభ ప్రాంగణ ప్రాంతాన్ని పరిశీలించి కొంత సభ పనుల విషయంలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడలేదని ఫైర్ అయ్యారట. చట్ట వ్యతిరేక పనులు జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారట. ఇవన్నీ కూడా సభను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పన్నుతున్న పన్నాగాలు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు తిప్పుకొడుతున్నారు. ఇక గులాబీ పార్టీ రాష్ట్రోత్సవ సభకు దాదాపు 10 లక్షల మంది జన సమీకరణాలు చేసే విధంగా ఉమ్మడి జిల్లా నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ఉన్న ప్రజాప్రతినిధులతో కేసీఆర్ హైదరాబాద్లో వరుస సమావేశాలు ఏర్పాటు చేశారు. సభను సక్సెస్ చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. దీంతో వరంగల్ జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ప్రతి గ్రామంలో ఉన్న వారిని మానిటరింగ్ చేసే విధంగా జిల్లా నియోజకవర్గ మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాలతో జనాలను సమీకరణ చేసే విధంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలపై అమలు చేసిన పథకాలు, దగా చేసిన తీరును అధినేత కేసీఆర్ ఎండగట్టే ఛాన్స్ ఉంది. సుదీర్ఘ విరామం తీసుకున్న కేసీఆర్ రాష్ట్రోత్సవ సభతో తన గల్లాన్ని వినిపించనున్నారు. తెలంగాణ యాస భాషను మరోసారి ప్రజలకు అందించనున్నారు. ఏ భాషతో ప్రజలకు దగ్గరయ్యారో మళ్లీ తనదైన శైలిని తిరిగి పునరావృతం చేయనున్నారు. 16 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత సాధించుకున్న రేవంత్ రెడ్డి సర్కార్ను బీఆర్ఎస్ అధినేత చీల్చి చెండాడనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో కశ్మీర్లో అమరులైన వారికి సంతాపం ప్రకటిస్తూ 2 నిమిషాల మౌనం పాటించారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది దేవస్థాన కమిటీ. అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది ప్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. శనివారం ఉదయం ఆలయంలో శ్రీరామరక్ష స్తోత్రం పారాయణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. హిందువుల్ని టార్గెట్ చేస్తూ అభం శుభం తెలియనటువంటి అమాయకుల్ని 27 మందిని చంపినట్టుగా మనం తెలుసుకున్నది. ఇది హిందువులైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా భారతదేశంలో ఉండేటువంటి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయం. దీనికి నిరసనగా మన భద్రాచలంలో దేవస్థానంలో ఉండేటువంటి ఉద్యోగ సంఘం తరఫున మనకు ఈ నిరసన తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. రేపటి రోజున మన ఆలయంలో ఉదయం 8:30 గంటల సమయంలో ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులు, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల ఉండేటువంటి హిందువులకు అందరికీ రక్షణ కలగాలి అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణ సామూహికంగా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటారు కనుక హిందువులకు ధైర్యం, గొప్ప బలం ఏర్పడి తద్వారా ఉగ్రవాదం నశించాలి అనేటువంటి భావనతోటి రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ చేసేటువంటి శ్రీరామరక్షా స్తోత్ర సాముగా ప్రార్థిస్తున్నాం.
మహబూబాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీపీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. కురవి రోడ్డులో ఉన్న ఆయన నివాసంతో పాటు మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్ లోని ఆయన బంధువుల ఇండ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతి ఆరోపణల దృష్ట్యా ఇప్పటికే ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. గతంలో మహబూబాబాద్ లో డీటీఓగా పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీపీకి పట్టుపడ్డారు. దీంతో ప్రస్తుతం ఆయన ఖాళీగా ఉంటున్నారు. చూసాను దానికి సంబంధించి ఈరోజు ఏపీలో సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్నం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె రెడ్సే కాలనీకి చెందిన వైసీపీ నేత రైస్ మిల్ మాధవరెడ్డిని తిరుపతి సీఐడీ పోలీసులు విచారిస్తున్నారు. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతానికి తిరుపతి సీఐడీ ఆఫీసులోనే మాధవరెడ్డి విచారణ కొనసాగుతోంది. అయితే సాయంత్రం మాధవరెడ్డిని పోలీసులు చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది జులైలో జరిగిన ఫైళ్ల దగ్నం కేసులో A2 ముద్దాయిగా ఉన్నాడు మాధవరెడ్డి. మహబూబాబాద్ జిల్లా డోనకల్లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండానే ఇందిరమ్మ ఇళ్ల ఫైనల్ లిస్టు తయారు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు అర్హులకు అందకుండా అవకతవకలు జరుగుతున్నాయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కమిటీ సభ్యులు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళతామని అన్నారు. 11 కావస్తున్నా కనీసం మాకు స్పందన లేదు. ఎందుకు పిలిచిరు అనేది సమాచారం లేదు. అధికారులు ఎవరు పట్టించుకునే నాదులు లేదు. కేవలం మాకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు రావాలా, ఇది ఫైనలిస్ట్ చేయాలని చెప్పారు. ఆల్రెడీ లిస్ట్ తయారు చేసి మమ్మల్ని ఇట్లా బదలాం చేయడం ఇది పద్ధతి కాదు. దీనిపై అధికారులు ఈ అవకతవకలపై ఎమ్మటి పై అధికారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై స్పందించి మమ్మల్ని ఎందుకు పిలిచిరు పిలిచి ఎండల నిలబెట్టి కనీసం మాతోటి స్పందించి కనీసం కూర్చోని చెప్పే నాదుడు కూడా లేడు. అందుకోసం దీన్ని మేము నమస్తే అండ్ వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రీనా. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. మరి నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్ట్ పేరిట ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ను వెంటనే ఆపాలని కూడా విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు.
మరి తెలంగాణ ఛత్తీస్గఢ్ కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలకు ముందుకు రావాలంటున్నారు. నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టుల పేరిట ప్రెస్ నోట్ విడుదల చేశారు. మరి బీజాపూర్ తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న సైనిక ఆపరేషన్ ను వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిపై స్పందన కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నారు. కొండపై ఉన్న మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టాయి. 72 గంటలుగా భద్రతా దళాలు కొండలు ఎక్కడం, స్నిప్పర్లను తప్పించుకోవడం, బూబీ ట్రాప్ భూభాగాన్ని నావిగేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. 660 కమాండోలు, తెలంగాణ గ్రౌ హౌండ్స్, ఛత్తీస్గఢ్ డిఆర్జీలు తప్పించుకునే ప్రతి మార్గాన్ని తెగదెంపులు చేసుకున్నాయి. హిడ్మా, దామోదర్, దేవా, వికాస్ వంటి అగ్ర మావోయిస్టు కమాండర్లు వందలాది మంది మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఎదురు కాల్పుల్లో 3 మహిళా మావోయిస్టులు మరణించడంతో యుద్ధం వేడెక్కుతోందని అర్థమవుతోంది. నవంబర్ 22, 2024లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందగా, అక్టోబర్ 4, 2024లో ఈ ఏడాది అత్యంత దారుణమైన ఎన్కౌంటర్ సులుగులిలో జరగ్గా 38 మంది మావోయిస్టులు హతమయ్యారు. సెప్టెంబర్ 3 దంతేవాడలో 9 మంది మావోయిస్టులు కాల్చి చంపారు. జూన్ 15న భారీగా అటవీ ప్రాంతం మరియు దుర్గమైన ప్రాంతమైన అబూస్మత్ అడవుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు. వారంతా సముద్రాన్ని నమ్ముకొని జీవనం సాగించే గంగపుత్రులు, కష్టాల కడల్లో నిత్యం ప్రాణాలు చేతబట్టుకొని బ్రతుకు సాగించే మత్స్యకారులు. అయితే ఇప్పుడు వారి పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం వేట నిషేధం ప్రకటించడంతో తిండి కోసం తిప్పలు పడుతున్నారు. గతేడాది నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి కూడా ఇప్పటి వరకు అందని పరిస్థితి. కాగా ప్రస్తుత ప్రభుత్వం మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మత్స్యకారులకు భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గతేడాది భృతి కూడా కలిపి ఇవ్వాలనే డిమాండ్ వారి నుంచి వినిపిస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 102 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలోని చీరాల, వేటపాలెం, చినగంజాం, కొత్తపట్నం, నాగులప్పలపాడు, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో వేల మంది మత్స్యకారులు సముద్రంలో వేట సాగిస్తూ కడుపు నింపుకుంటున్నారు. దీంతో వేట నిషేధ సమయాల్లో పూట గడవక ఇబ్బందులు పడుతుంటారు. చేపల వేట జీవనాధారంగా బతికే గంగపుత్రులు ప్రస్తుతం గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇతర ఉపాధి వైపు పరిగెత్తాల్సిన దుస్థితి ఏర్పడింది. చేపల పునరుత్పత్తి కోసం ఏడాది 60 రోజుల పాటు ప్రభుత్వాలు చేపల వేటను నిషేధిస్తాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా కేంద్రం చేపల వేటను ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధించింది. వేట లేని సమయాల్లో మత్స్యకారులు వలలను, బోట్లను మరమ్మతులు చేస్తూ ఉంటారు. అయితే నిషేధిత సమయాల్లో మత్స్యకారుల జీవనానికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం భృతి కల్పించనుంది. అయితే గతేడాది వేట నిషేధిత సమయంలో అందాల్సిన మత్స్యకార భరోసా ఇప్పటి వరకు గంగపుత్రులకు దక్కలేదు. పోయిన సంవత్సరం మాకు ఇచ్చే భరోసా అందలేదు. దానివల్ల మా మత్స్యకారులకి చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత ఈసారి కూడా మన కూటమి ప్రభుత్వం ఇస్తామన్నారు, కానీ సరైన మత్స్యకారులకి అందట్లేదు. ఏదో బయట వాళ్ళకి అందుతున్నాయి. అలా కాకుండా కరెక్ట్ అయిన మత్స్యకారులు చూసి వాళ్ళు ఎంక్వైరీ చేసి మత్స్యకారులకు డబ్బులు అందిస్తారని మేము ఆశిస్తున్నాం. సముద్రమే మా జీవనం, తీరమే మా హక్కుగా బ్రతుకుతున్నటువంటి మత్స్యకారులు మేము. గత ప్రభుత్వంలోని ఈ మత్స్యకారుల యొక్క డబ్బులు ఇస్తానని కూడా ఇవ్వలేదు. అర్హులు అనర్హులుగా చాలా మంది మిగిలిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 20,000 రూపాయలు మత్స్యకారుడికి ఇవ్వాలి, 60 రోజులు ఏట లేక పూట సాక ఇబ్బంది పడుతున్న మత్స్యకారుడిని ఆదుకోవాలని మొన్న 18వ తారీఖు అందుగా మత్స్యకారులందరినీ కూడా ఫోటోలు అయి తీయటం, ఆన్లైన్ చేయటం జరిగింది. 26వ తారీఖు ఈ యొక్క డబ్బులు వస్తాయని ప్రకటించడం జరిగింది. ఆ యొక్క డబ్బులు వస్తే ఈ 60 రోజులు ఏటకెళ్ళక ఇబ్బందులు పడుతున్న, పలు రకాల ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులందరికీ
అదొక ఆసరగా ఉంటది. అక్కడ నుంచి ఇచ్చాపురం నుంచి వచ్చేటువంటి మత్స్యకారులందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే 20,000 రూపాయలు వారికి ఏట సాగలేని టైంలో ఇస్తానన్నారో అది ఇస్తాదని మేమైతే నమ్ముతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000గా ఉన్న మత్స్యకార భరోసాను 20,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో మత్స్యకారుల్లో ఎక్కువ శాతం మంది కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు. అయితే గతేడాది అధికారం చేపట్టిన ప్రభుత్వం మత్స్యకారులకు అందించాల్సిన భరోసాను మాత్రం కల్పించకుండా గాలి కొదిలేసింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ నెల 26న మత్స్యకార భరోసా 20,000 అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీంతో గత కొద్ది రోజులుగా లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియను అధికారులు చేపట్టారు. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక సక్రమంగా జరగట్లేదని వాదన మత్స్యకారుల నుంచి వినిపిస్తోంది. ఈ మత్స్యకార నిషేధంలోని మాకు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం కూడా మాకు 15,000 లెక్కని మాకు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 లెక్కన ఇస్తారని హామీలు ఏదో ఇచ్చారు. మత్స్యకారులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరగాలి. గవర్నమెంట్ లోని లేకపోతే ఎవరెవరైతే నాయకులు ఉన్నారో వారందరూ కూడా దీన్ని తీసుకోవాలి. చక్కగా ఎవరైతే మత్స్యకారులు దానికి అర్హులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికి పడాలని కోరుకుంటున్నానండి. అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి లాస్ట్ ఇయర్ లోనే ఒక సంవత్సరం ఆఫ్ చేశారు. అలా ఒక లాస్ట్ ఇయర్ అలాగా జరగకుండా ఈ సంవత్సరం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోని అందరికీ న్యాయం జరగాలని ఆశపడుతున్నానండి. ఆటోపోట్ల మధ్య గంగమ్మనే నమ్ముకుని వేట సాగిస్తున్న మత్స్యకారులపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఈ ఏడాది అందించే మత్స్యకార భరోసాతో పాటు గతేడాది భృతిని కూడా కలిపి ఇవ్వాలని గంగపుత్రులు కోరుతున్నారు. ఈ ఏడాది అందించే 20,000తో పాటు గతేడాది ఇవ్వాల్సిన 20,000ను కలిపి మొత్తంగా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ గారు వచ్చిన 10,000 రూపాయలు వేశాడు. అయ్యా 2 నెలలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా బియ్యం కట్ట అయ్యి తెచ్చుకొని వెచ్చాలు తెచ్చుకొని తినే పరిస్థితి. టీడీపీ వస్తే ఖచ్చితంగా నేను దాన్ని డబుల్ చేస్తాను, 20,000 రూపాయలు చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పోయిన సంవత్సరం వచ్చినటువంటి మా డబ్బులు ఇంతవరకు రాలేదు. 20,000 రూపాయలు వేస్తానో గవర్నమెంట్ రాగానే ఇంతవరకు డబ్బులే లేదు. 2024 2025 వచ్చింది. ఇప్పుడు ఫోటోలు తీసుకున్నారు, 20,000 రూపాయలు ఇస్తారు. 26వ తారీఖు ఏదో సీఎం గారు ప్రకటించారు, డబ్బులు ఫిషర్మెన్ అకౌంట్లో వేద్దామని చెప్పేసి అన్నారు, కానీ అది ఇంతవరకు రాలేదు. మరి వేచి చూడాలి, అవి కూడా వస్తే రావు. దయచేసి కూటమి ప్రభుత్వం వారు మా ఫిషర్మెన్ మీద దయించి 2 సంవత్సరాల డబ్బులు ఈ దఫా వేసినట్లయితే మా ఫిషర్మెన్ ఒక దేవుళ్ళగా మిమ్మల్ని. కొడితే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొన్నారు. ఇక పీపుల్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు సమావేశమయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. మరి సందర్భంగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో డివిజన్స్ లో శాంతి ర్యాలీ చేపట్టాలని, ఇందులో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసీసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. మరి అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నిరసనగా హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వద్దనున్న ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేశారు. ఉగ్రదాడి నేపథ్యంలో నిన్న ఢిల్లీలో ఏఐసీసీ నాయకులు సమావేశమయ్యారు. బాధితులకు అండగా నిలబడాలని నిర్ణయించారు. మరి సందర్భంగా దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ జరపాలని నిర్ణయించారు. అన్ని రాష్ట్రాల్లో డివిజన్స్ లో శాంతి ర్యాలీ చేపట్టాలని, ఇందులో నేతలు, కార్యకర్తలంతా పాల్గొనాలని ఏఐసీసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ శాంతి ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్ బాలానగర్ ఎస్ఐ లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై గత కొంతకాలంగా పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళకు సంబంధించిన కేసు విషయంలో ఆయన 3 వ్యక్తులను అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సిపి ప్రాథమిక విచారణ అనంతరం ఎస్ఐ లక్ష్మీనారాయణను తక్షణమే సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సిపి కార్యాలయం తెలిపింది. పోలీస్ శాఖలో అవినీతిని సహించేదే లేదని, చట్టాన్ని అతిక్రమించే ఏ అధికారిపైనా కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.